నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. పాండిచ్చేరి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు తడ పోలీసులు. నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సులూరుపేట సిఐ మదిబాబు సూచనల మేరకు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాలతో ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన బీవీపాలెం చెక్పోస్టు వద్ద ఆంధ్ర పోలీసులు ఎలక్షన్ నిమిత్తం ఏర్పాటు చేసిన చెక్పోస్టు నందు వాహనాల తనిఖీలలో భాగంగా పాండిచ్చేరి నుంచి ఆంధ్రాకు అక్రమంగా 114 ఫుల్ మద్యం బాటిళ్లు, 10 క్వార్టర్ మద్యం బాటిళ్లను బస్సులో తీసుకొని వస్తున్న చీరాలకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న మద్యం బాటిళ్లు సీజ్ చేసి అతనిపై కేసు పెట్టి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. అయ్యా ఒక్కరావా ఒక్కరోజు వచ్చి సార్ మీరు మాకు వరకు కొంచెం ముందుబాటు పడుతున్నారా? గర్భిణీ లేడీలలో తర్వాత గర్భిణీ టైంలో ఇది వచ్చింది కదా. మన ఊరు కనబడదు అసలు పడేసి ఇంటికి ఆడ వేరే కనబడుతుంది మీద వినాలన్నా వెనక్కి రాకుండా ఫోటో దిగుతుంది. ట్వంటీ 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సార్ ఉత్తర్వుల మేరకు ఈ బార్డర్లో గత 15 రోజుల నుంచి ఎలక్షన్ చెక్ పోస్ట్ రన్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద బీవీపాలెం వద్ద ప్రతిసారి మాదిరి అక్కడ కూడా రన్ చేస్తూ ఉన్నాం. ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదైనా కౌంటర్ బ్యాగ్స్ అంటే క్యాష్ ఏదైనా వితౌట్ ట్యాక్స్ ఎవేషన్ తీసుకుపోతున్నా, ఆర్నమెంట్స్ కానీ, తర్వాత ఎలక్షన్ మెటీరియల్ కానీ, ఇట్లా లిక్కర్ అటువంటివి ఏదైనా కూడా వాటి మీద దృష్టి చెక్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఆ విధంగా చేస్తున్నప్పుడు మన సులూరుపేట సిఐ మధుబాబు గారు మరియు మన ట్రైనీ డిఎస్పీ మేడం గారు, ఈ సింధుప్రియ మేడం గారు కొత్తగా వచ్చారు. తర్వాత టడా ఎస్ఐ మన ఏఆర్ సిబ్బందితో చేస్తుంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసేసి అతని దగ్గర నుండి ఈ పుదుచ్చేరికి సంబంధించిన లిక్కర్ దరిదాపు 114 ఫుల్ బాటిల్స్, 10 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పుదుచ్చేరిలో తరచుగా అక్కడ పోయేసి అక్కడ మీకు తెలుసు డ్యూటీ ఫ్రీ అంటే మన జిఎస్టీ ఏమి ఉండదు, యూనియన్ టెరిటరీ కాబట్టి ఉండదు. ఇప్పుడు దరిదాపు అక్కడ ఒక బాటలు 600 అనుకోండి, ఇక్కడ 1200 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది మ్యాన్షన్ హౌస్ అక్కడి రేటు 480 ఉంది, అది ఇక్కడ మనకు వచ్చేసి 900 వరకు ఉంది. అట్లే బ్లెండర్ స్ప్రైట్ కూడా డబుల్ రేట్, ఇక్కడ అక్కడ 900 ఉంటే ఇక్కడ 1600, అంటే దరిదాపు డబుల్ కాస్ట్ లాభం వచ్చిందని చెప్పేసి ఇతడు కొని
అక్కడి నుంచి మాధవరంకు వచ్చి ఆడ ఒక ప్రైవేట్ బస్సు ఎక్కి ఇక్కడ వెహికల్ చెకింగ్ లైన్స్ వెహికల్స్ అన్ని చాలా రో ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. అతడు ఏం జరుగుతుందో తెలుపుదామని దిగాడు. దిగిన తర్వాత అతనికి స్మెల్ చేశాడు. చెక్ పోస్ట్ దగ్గర ఎలక్షన్ వెహికల్స్ ఎక్కుతున్నాడు. వెంటనే అతని దగ్గర ఉన్న ఈ కేసులు 4 కేసులు తెచ్చుకోవడం జరిగింది. వాటిని చెక్ చేశాం. అతన్ని విచారించినప్పుడు అక్కడ ట్యాక్స్ తక్కువ కాబట్టి అక్కడ కొనేసి ఇతడు బాపట్ల వాళ్ళ స్వగ్రామంలో దీన్ని మన మార్కెట్ రేట్ కంటే 100-200 తగ్గించి అమ్ముకుంటాడని తెలిసింది. అంటే బాటలకు దరిదాపు గడిచిన 20 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వారు మరియు మున్సిపల్ వర్కర్స్ అండ్ పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లపై చేస్తున్న సమ్మెలో భాగంగా వీరికి మద్దతుగా సిఐటియు వారు పలు ప్రజా సంఘాల వారు స్థానిక బజారు వీధుల్లో ర్యాలీ ప్రదర్శనలు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులతో పాటు సిఐటియు నాయకులు అల్లయ్య, పద్మనాభరావు, శాంబశివరావు, రియాజ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను వెంటనే పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను వెంటనే పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను వెంటనే పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను వెంటనే ఉన్న కార్మికుల సమస్యలు వెంటనే కార్మికుల సమస్యలు వెంటనే వైఖరి కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల కార్మిక సమస్యలు వెంటనే అమలు ఉన్న కార్మిక సమస్యలు వెంటనే అమలు ఉన్న కార్మిక సమస్యలు వెంటనే జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత సూలూరుపేటలో మాజీ టీడీటీ బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి సారథ్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. వేనాటి రామచంద్రారెడ్డి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులతో పాటు వేనాటి కుటుంబీకుల వారి అభిమానులు, అనుచరులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం టీడీపీలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, మా రక్తంలోనే టీడీపీ ఉందని, మా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడతామని, రాబోయే ఎన్నికల్లో మా నేత చంద్రబాబు నాయుడు ఎవరి పేరును ప్రకటిస్తే వారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు. అలాగే వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, గతంలో టీడీపీ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేయడం జరిగిందని, కొన్ని కారణాల వల్ల తాను దూరంగా ఉన్న నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన పనులు చేసి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో చిట్టేటు పెరుమాల్, తన్నీరు శేషగిరిరావు, అలవల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఇబ్బంది పెట్టారు. ఈ 4.5 సంవత్సరం పెద్ద ఆయన బాధల్లో ఉన్నా కూడా ఫోన్లు చేసి మాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ అరాజక పాలన పోవాలంటే మనం అందరూ మళ్ళీ దానాటి వాళ్ళతోనే ఉండి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో దగ్గరుండి వాళ్ళకి సహకారంగా మనందరూ కూడా సహకరించి 2024లో చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుంటేనే మళ్ళీ మనం భవిష్యత్తు బాగుపడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. మనము అజ్ఞాతవాసం కాదు, అరణ్యవాసం చేసాం. ఎన్నో బాధలు పడ్డాము, పోగొట్టుకున్నా. కానీ వాళ్ళతో ఫైట్ చేయలేకపోయినా ఎందుకు పెంచుకుంటే ఆ రోజు మనకి న్యాయం కలుస్తుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది.
మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనకి అండగా ఉండి వేనాటి వాళ్ళ కుటుంబము ప్రతి ఒక్క సమస్యని తీరుస్తూ వచ్చారు. సందర్భంలో కూడా సతీష్ రెడ్డి నేను ఉన్నాను మీకు అండగా, నేను ముందుకు నడిపిస్తానని చెప్పేసి ముందుకు తీసుకొని పోయినాడు పార్టీ. ఈరోజు మా కుటుంబం పెద్దగా వేనాటి రామచంద్రారెడ్డి గారి మాట గౌరవించి అందరూ ఇక్కడికి ఆయన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఒక ఆత్మీయ సమావేశం మాత్రమే. దీంట్లో రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు. ఎంత రాజకీయ ఉద్దేశాలు ఉన్నా లేకపోయినా మనం ఏం చెప్పినా కానీ మా రక్తం అంతా తెలుగుదేశమే కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఏం మీటింగ్ జరిగినా తెలుగుదేశం అనే ట్యాగ్ మాకెట్టా అతికిస్తారు. అది లేదే మేము లేము. మా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశమే మా ఊపిరి. మా ప్రజలు, మా శ్రేయోభిలాషులు, మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు అందరం తెలుగుదేశమే, ఎల్లప్పటికీ తెలుగుదేశమే. రాబో సార్వత్రిక ఎన్నికల్లో కూడా మేమందరం సమాయుక్తమయ్యి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు ఎవరిని మాకు అభ్యర్థిగా ఇస్తాడో ఆ అభ్యర్థిని ఘన విజయంతో గెలిపించుకోవడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. మనం ఎవరు చెప్పితే వాళ్ళకి టికెట్ ఇస్తూ వచ్చారు. మనం 3 సార్లు ఓడాం, 3 సార్లు గెలిచాం. అది కామన్, ప్రతి ఒక్కరు ఓడుతూ గెలుస్తుంటారు కాబట్టి ఇచ్చిన జరుగుతూ వస్తుంది. కానీ మన పీరియడ్లో, తెలుగుదేశం పీరియడ్లో మన ఆధ్వర్యంలో జరిగినప్పుడు మనం చేసిన డెవలప్మెంట్లు ఎక్కడ జరగల. గురుకుల పాఠశాల కానీ, చెరువులు కానీ, నీరు చెట్టు కానీ, మన ఎన్ని పనులను కూడా ఎక్కడ కూడా అంత నియోజకవర్గం అంత డెవలప్ జరిగింది. ఈ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ, అప్పుడు నేను సమర్పించుకున్నప్పుడు అంగన్వాడీ స్కూల్ అప్పుడు నేను తీసుకొచ్చా. అంటే మా నాన్నగారి కాలంతో 1 ఇయర్ సమర్పించినప్పుడు అంగన్వాడీ సెంటర్స్ అప్పుడు కోటకు వస్తే పెద్ద ఆయన మన చంద్రశేఖర్ నచ్చ చెప్పి ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ సూలూరుపేట చేయడం జరిగింది. అప్పుడు 58 పంచాయతీలు మనవి, 8 పంచాయతీ శ్రీదేవికోట పోయింది. మనం ఆ 58 పంచాయతీలు కూడా మనం అంగన్వాడీ సిస్టమ్ తీసుకొచ్చాం. ఏ ఊర్లో సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ ద్వారానే అంగన్వాడీ టీచర్స్ ఇవ్వాలని మనం ఒక 2 మీటింగ్లు క్యాన్సిల్ చేసి తర్వాత ఆయన ఒప్పుకొని మన ప్రకారం ఇచ్చాడు. అప్పుడు అంగన్వాడీలు కూడా స్టార్ట్ అయినాయి. ఆ విధంగా పార్టీని తీసుకుంటూ వస్తున్నాం. మనం ఎప్పుడు కూడా సరే ఎంత ఫోర్స్ వచ్చినా మా కుటుంబానికి అందరూ స్నేహితులు ఉన్నారు. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. కానీ ఎంత ఫోర్స్ వచ్చినా కూడా సరే పార్టీ మారకుండా, అదే జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు పార్టీ మారకుండాలంటే ఫస్ట్ మా ఫ్యామిలీని చెప్పాలి. మీకు తెలుసో తెలియదు, ఇంతవరకు మారలా. పనులు ఆ ఫ్రెండ్స్ని అడిగా పనులు చేశాం కానీ మా సొంత పనులు ఎప్పుడు చేసుకోవాలా, నెవర్. ఎప్పుడు కూడా సరే మీరు చాలామంది చెప్తుంటారు రాలేదని, ఎక్కడ రాలేదు, అది పొరపాటు. అది నేను ఎంతోమంది ఫోన్లు చేస్తుండా, ఎన్నో ఇబ్బందుల్లో ఫోన్ చేస్తుండా, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తుండా, పోలీస్ స్టేషన్ లోపల తీసుకుండగా బయట తీసుకొస్తుండా, మరి బయట రావాల. కానీ కొంచెం అంటే నేను భయపడి కాదు, వేరే నాకు కొన్ని ఇబ్బందుల వల్ల వచ్చి మామూలుగా పోయిన December 5th మా అన్నగారి వర్ధంతి రోజు ఓపెన్గా చెప్పా, నేను ఎంటర్ అయ్యాను, నాకేం ఇది లేదని చెప్పాను. అక్కడి నుంచి ఒక్కొక్కరు చేసుకుంటూ వస్తున్నాం. అదేంటే పార్టీ అనేది మాకు ఎన్నెముక మాదిరే. మాకు మేలు చేసిందా చెడ్డ చేసిందా అనేది అవతల పెడితే పార్టీ మాకు చాలా ఇంపార్టెంట్. అందులోకి రామారావు ఉన్న రోజులు అదే ప్లేస్లో బాబు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన మాటే మేము శిరస నడుచుకుంటున్నాం. ఆయన ఏది చెప్తే అది చేస్తున్నాం. ఇది కాదంటే రామదారి అది కాదంటే అదే విధంగా నడుపుకుంటూ పోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు పాత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా మా మాటను మన్నించి వచ్చిన దానికి మళ్ళీ ఇక్కడ పూర్వవైభవం పార్టీని మనం తీసుకురావాలి. ఇక్కడి నుంచి మనం చంద్రబాబు నాయుడు గారి సీఎం చూడాలనుకున్నప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక సీటు తప్పకుండా ఆయన మనం ఇవ్వాలని ఈ సభ మనం అందరికీ తెలియజేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఉంటుంది కారణం ఏంటంటే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడగల శక్తి మనకుంది. అందరు సీఎంలతో అందరూ మాట్లాడలేరు. ఇప్పుడు ఈ సీఎంకి మాట్లాడాలంటే చాలా కష్టం. చంద్రబాబు నాయుడు గట్ట కాదు, ఎక్కడన్నా పిలుస్తాడు, ఏమా ప్రాబ్లం అంటారు, మన పనులు ఏమైనా ఉంటే సరే అంటే చేస్తాడు. అదేవిధంగా మేము మన ఆరోగ్యశ్రీ విషయంలో చాలా లక్షలు తీసుకొచ్చాను నేను ఆయన దగ్గర, నా లెటర్ ప్యాడ్ మీద. అదేవిధంగా లాస్ట్లో పోతానంగా
సతీష్ చెప్పాడు ఒక రోజు, సార్ బాబు కొనవరకు రోడ్లు ఉన్నాయంటే రోడ్లు మొత్తం 8 రోడ్లు పెట్టాను నడిపైన 8 రోడ్లు శాంక్షన్ చేశాడు. అన్నీ అయిపోయినాయి, ఓపెన్ అయిపోయి బిల్స్ కూడా వచ్చేసి ఉన్నాయి. అదే మరి మనం చేసిన పనులన్నీ కూడా ఏది ఎత్తిపోయినా ఆయన చూడడు, ఇది చూస్తాడు, ఒక టిక్ ఇస్తాడు. ఆ యొక్క చనువు మా కుటుంబానికి ఉంది ఆయన ఇక్కడ. ఆ యొక్క చనువు అని చెప్పాలా, మాకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా చెప్పాలి. దాన్ని నిస్వార్థంగా కరప్షన్ లేకుండా మా ఫ్యామిలీ ఇప్పుడు దాకా చేస్తున్నాం, ఈనాడు కూడా చేస్తాం. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి లేట్ అవుతామో కానీ స్పాట్కి వచ్చేది మాత్రం కరెక్ట్. బట్ లేట్ కావచ్చు, కొన్ని లేట్ కావచ్చు, స్పాట్కి వస్తాం. మేము అనుకున్నాం, ముందే ఉంటాం. మాకు భయం నేను చెప్పాను, మాకు సావు అంటే భయం లేదు, ముందే ఉంటాము. ముందే మీకు ముందు కూడా నడిపించుకొని పోతాం. వెనక నుంచి ముందు నుంచి తీసిపోతాం, ఇంజిన్ మారి ఉంటాం అంతే. దానికి మీరు అలాంటి సంకోచం అవసరం లేదు. దానివల్ల మీ అందరికీ మనం చేసేదంటే మీరందరూ కూడా ఒక ప్రతి గ్రామంలో తెలియకుండా ఒక లీడర్ ఉంటాడు. అతనికి 100 ఓట్లు ఉంటాయి. వాళ్ళందరినీ మనం కవర్ చేసుకొని జాగ్రత్త చేసుకుని పోతే మనం ఇక్కడి నుంచి ఒక సీటు బాబు గారికి ఇవ్వగలుగుతాం. ఈ సమయాన్ని మీరు ఇచ్చిందనుకో మీరందరూ నా మాట మని చూసినందుకు తడ పరిసర ప్రాంతాల్లో గత 6 నెలల నుంచి పలువురు తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లను పోగొట్టుకున్న అనేక మంది తడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ తరుణంలో తడ ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తమ సిబ్బందితో కలిసి సెల్ ఫోన్ల విషయంపై దర్యాప్తు చేయగా వివిధ ఏరియాల్లో 27 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పోగొట్టుకున్న వారికి సెల్ ఫోన్లను నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సులూరుపేట సిఐ మధుబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జనాలకు తెలియాలి కదా, పోలీస్ స్టేషన్లో పోయే మొబైల్ పోతుందని అతని దగ్గర ఇక్కడా OnePlus లేవలేవు కదా, OnePlus పక్కన పెట్టి OnePlus ఫోన్ బాగుంటుంది కదా సార్ రిటర్న్ సార్ ఎన్ని రోజులు కంప్లీట్ చేసి ఎప్పుడైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడైనా సార్ అటెండ్ అందరికీ నమస్కారం. ఈ కడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అయినవి కానీ, లేకపోతే వాళ్ళు పోగొట్టుకున్నవి కానీ, లేకపోతే దొంగతనం జరిగిన ఫోన్లు అన్నీ కూడా మామూలుగా వాళ్ళు స్టేషన్కి వచ్చి మనకు ఫిర్యాదు చేసినప్పుడు మేము వాటి వివరాలను సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒక యాప్ ఉంది, యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. మా దగ్గరికి ఫిర్యాదుదారుడు వచ్చిన వెంటనే మిస్ అయిన కానీ దొంగతనం జరిగిన వచ్చిన వెంటనే అతని ఐఎంపీ నెంబరు, ఈ పర్టికులర్ బిల్లు ఏదైతే ఉందో అందులో ఉన్న ఐఎంపీ నెంబరు, ఆధారాలు తీసుకొని ఆధార్ కార్డుతో పాటు ఇట్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఐఎంపీ నెంబర్ ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుందో అది ఆ సెల్ ఫోన్ అంటే పోగొట్టుకున్నా కానీ దొంగలించబడిన ఆ సెల్ ఫోన్ ఎవరైనా తిరిగి దాన్ని వేరే సిమ్ వేసుకొని యూజ్ చేసినప్పుడు వెంటనే మాకు ఈ యాప్ ద్వారా అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ వచ్చినప్పుడు ఆ దొంగలించబడిన కానీ లేకపోతే మిస్ అయిన ఫోను ఎవరు వాడుతున్నారో మాకు తెలుస్తుంది. అంటే ఏ సెల్ ఫోన్ నెంబరో మాకు తెలుస్తుంది. మేము వెంటనే ఆ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని వాడి యొక్క కాల్ డీటెయిల్స్ తీసి అతను ఎవరైతే వాడుతున్నాడో ఆ ఓనర్ను ఐడెంటిఫై చేసి అతని దగ్గరికి వెళ్ళి ఇది దొంగలించబడినా లేదా పోగొట్టుకున్న ఫోను మీ దగ్గర ఉండేదానికి కాదు అండి మేము ఆధారం సహా చూపించినప్పుడు అట్లా రికవరీ మేము గత 3 నెలల్లో దరిదాపు ఈ కడా పరిధిలో పోగొట్టుకున్న కానీ లేకపోతే మిస్ అయిన ఫోన్స్ను దరిదాపు 27 ఈ యాప్ ద్వారా రికవరీ చేసి వాళ్ళు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకు అందజేయడం జరుగుతూ ఉంది. అందులో మనకు బెటర్ ఎగ్జాంపుల్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సులూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డిల ఆధ్వర్యంలో
సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రాంగణమునందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురు విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. దేవరాజ్ రెడీనా? కేసీఆర్ అలాగే టీచర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సచివాలయ పరిధిలో జరిపించి ఈరోజు మండల స్థాయిలో దీన్ని ప్రారంభించున్న గౌరవనీయులు మన శాసనసభ్యులు సూలూరుపేట సంజయ్ గారికి మరియు అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, అధికారులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మన స్టేట్ లెవెల్లో విజయవంతంగా అందరూ నిర్వహిస్తున్నారు. అందరికంటే గొప్పగా మన సూలూరుపేట నియోజకవర్గ స్థాయిలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో ఈరోజు మన మండలంలో సచివాలయ పరిధిలో అన్ని పూర్తి చేసుకుని మండల లెవెల్లో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మండల లెవెల్లో కూడా పిల్లలందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా స్టేట్ లెవెల్లో విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులకి ఆటగాళ్ళందరికీ శుభాశీస్సులు, ఆల్ ద బెస్ట్. మరి ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొన్న డిసెంబర్ 26 నుంచి మరి సచివాలయ స్థాయిలో ఆనందంగా ఆడారు. అందరు కలిసి అద్భుతంగా ఆడి మరి సచివాలయ స్థాయిలో గెలిచిన వాళ్ళందరూ కూడా ఈరోజు మండల స్థాయిలో ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మండల స్థాయిలో ఆడుతున్నాం. సూలూరుపేట మండలానికి సంబంధించి ఇక్కడ ఆడుతున్నారు. వేరే మండలాల్లో వాళ్ళ మండలాల హెడ్ క్వార్టర్స్లో ఆడుతూ ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా మరి విద్యతో పాటు ఆటలు కూడా కావాలి. ఈ ఆటల వల్ల మరి ఆరోగ్యం కుదురుపడుతుంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క దేహదారోగ్యం పెంపొందుతుంది. వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతున్న ఉద్దేశంతో ఈ అందరూ కలిసిమెలిసి ఉండడం వల్ల ఒకరిగా కలిసిదానికి ఒకరినొకరు కలిసిదానికి అన్నిటి కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆటలను పెట్టడం, మరి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లి వాళ్ళందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వడం. అక్కడ The toss win by Cornball to choice side. Toss win by Cornball to choice side.
ఓకే సార్ థ్యాంక్ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఓకే సార్ సులూరుపేటలోని ఏబీవీపీ వారి ఆధ్వర్యంలో సులూరుపేట పట్టణంలోని ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం స్కూల్స్ నందు 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చంద్రశేఖర్ ఆజాద్ పురస్కార్ అవార్డులను ఏబీవీపీ ప్రతినిధులు సన్నీ ఆధ్వర్యంలో స్థానిక రాఘవరెడ్డి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.